ఈ వీడియోలో మనం తెలంగాణ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది కనుక మనం గమనిస్తే సిహెచ్ హనుమంతరావు అనే అతను ఒక టెక్స్ట్ బుక్ని రాయడం అనేది జరిగింది. ఇది దేని మీదకి సంబంధించిందంటే రీజనల్ డిస్పారిటీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ని సిహెచ్ హనుమంతరావు గారు రాశారు. ఎప్పుడు రాశారంటే ఇది 2010లో రాయడం జరిగింది, 2010లో. బుక్ హెడ్లైన్ ఏముంటుందంటే రీజనల్ డిస్పారిటీస్, స్మాలర్ స్టేట్స్ అండ్ స్టేట్హుడ్ ఫర్ తెలంగాణ. అంటే ప్రాంతీయ అసమానతలు, చిన్న రాష్ట్రాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా తెలుగులో కూడా ఈ బుక్ ఉంది. తెలుగులో ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక తెలంగాణ. ఈ బుక్ యొక్క సమ్మరీ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిహెచ్ హనుమంతరావు, చెన్నమనేని హనుమంతరావు అనే అతను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి క్లాస్మేట్ అన్నమాట. దాదాపు 95 years ఉంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్పాను అంటే హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకానమీ, ఎస్పెషల్లీ తెలంగాణ ఎకానమీలో మంచి ఎక్స్పర్ట్. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఈ వీడియో చేసే నాటికి 1929లో ఇతను జన్మించడం అనేది జరిగింది. ఈ వీడియో 2025 ఫిబ్రవరి మంత్లో చేశాను కాబట్టి ఆ రోజు నాటికి. మరి ఇతను ఎందుకు మనం ఇంపార్టెంట్ అంటే సాధారణంగా తెలంగాణ ఎకానమీ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కానీ, లేదంటే తెలంగాణలో ఎకానమీ క్వశ్చన్ పేపర్ గతంలో ఇతను ఇచ్చేవారు. 2016లో కూడా ఇతను ఇచ్చేవారు. మరి 2024లో జరిగిన గ్రూప్ 2 పేపర్ కానీ, గ్రూప్ 1 పేపర్ కానీ ఇచ్చారో లేదో అని తెలియదు అని. అయితే గ్రూప్ 1కి అయితే మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే 2024లో జరిగిన తెలంగాణ టీఎస్పీఎస్సి యొక్క గ్రూప్ 1 పేపర్లో ఎకానమీలో ఒక ఎస్సే వచ్చింది. డైరెక్ట్ ఇదే బుక్ నుంచి ఆ ఎస్సే ఇవ్వడం అనేది జరిగింది. రీజనల్ డిస్పారిటీకి సంబంధించిన అసమానతలకి సంబంధించింది. మరి ఈరోజు నేను ఈ టెక్స్ట్ బుక్ యొక్క సమ్మరీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 2025-26 యూనియన్ బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాంతీయ అసమానతలు, న్యూ రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చాము అని అన్నారు. తీసుకొస్తున్నాము అంటున్నారు. ఎస్, కొత్త రీఫార్మ్స్ తీసుకొచ్చినాం, బడ్జెట్లో కూడా పెట్టినాం. వీలైతే నా బడ్జెట్ క్లాసులు కూడా ఉచితంగానే మీరు చూడవచ్చు, మన పిఎస్సి అఫీషియల్ ఛానల్లో చూడవచ్చు. అయితే ఈ రీజనల్ డిస్పారిటీ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, త్రూఅవుట్ ఇండియాలో ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది అయింది కాబట్టి. అయితే ఈ టెక్స్ట్ బుక్లో 3 అంశాలను చెప్పడం అనేది జరిగింది. 3 అంశాలను, ఏం అంశాలని 3 చాప్టర్స్లను చెప్పడం అనేది జరిగింది అంటే త్రూఅవుట్ ఇండియాలో రీజనల్ డిస్పారిటీ అనేది ఏ విధంగా ఉన్నది, త్రూఅవుట్ ఇండియాలో రీజనల్ డిస్పారిటీ అనేది ఏ విధంగా ఉన్నది, ఇది ఒక సెక్షన్లో పెట్టడం జరిగింది. అంటే భారతదేశం మొత్తానికి ప్రాంతీయ అసమానతలు ఏ విధంగా ఉన్నది. ఇంకొక సెక్షన్లో ఏం పెట్టాడు అంటే స్మాలర్ స్టేట్, చిన్న రాష్ట్రాల్లో అసమానతలు ఎట్లా ఉన్నవి. మూడోది ఏం పెట్టాడు అంటే స్టేట్హుడ్ ఫర్ ది తెలంగాణ. అయితే ఈ టెక్స్ట్ బుక్ని తెలంగాణ రాష్ట్రం రాకముందే 2014లో తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. 2010లో ఈ బుక్ని రాయడం అనేది జరిగింది. అంటే ఈ బుక్ రాసి కూడా మీకు వీడియో చేసే నాటికి 15 years అయిందన్నమాట ఈ టెక్స్ట్ బుక్ని రాసి. తెలుగులో కూడా ఈ టెక్స్ట్ బుక్ని తీసుకురావడం అనేది జరిగింది. నేను కూడా మీకు తెలుగులో కూడా ఇది చూపిస్తున్నాను. అయితే ఒక్క వీడియోలోనే ఈ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం సమ్మరీ చెప్పడం వీలు కాదు. అందుకనే నేను ఈ వీడియోలోని 1, 2, 3, 4 అని డివైడ్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనుక గమనిస్తే
ఇవి నేనంతా తెలంగాణ రీజనల్ డిస్పారిటీకి సంబంధించింది. అయితే యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో ఏదైతే పాయింట్లు ఉన్నాయో తెలంగాణ ఎకానమీలో తూచా తప్పకుండా నేను ఎక్కడైతే అండర్లైన్ చేశానో ఈ అండర్లైన్ చేసిన ప్రతి చోట కూడా క్వశ్చన్స్ 2016లో జరిగిన గ్రూప్ 2లో వచ్చింది, 2024లో జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వచ్చింది. మన దగ్గర ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఇవి ఇవ్వడం జరిగింది. అయితే పృథ్వీ స్టడీ సర్కిల్లో ఎవరైతే ఆన్లైన్ తీసుకుంటున్నారో వాళ్ళకి వీడియోతో పాటు ఈ కంప్లీట్ టెక్స్ట్ బుక్ అండర్లైన్ చేసిన కంప్లీట్ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే మీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఎలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని. అయితే ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క రోజులో మనం దీన్ని అండర్లైన్ చేస్తే అయ్యేది కాదు. ఇట్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకున్నది. ఇలా ఎందుకు మనం అండర్లైన్ చేస్తాము అంటే క్వశ్చన్ గతంలో ఎక్కడి నుంచి వచ్చింది, రాబోయే రోజుల్లో మన క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనే అంశము దీంట్లో ఉంటుంది. కాబట్టి మన అండర్లైన్ అనేది చేయడం జరుగుతుంది. తెలంగాణనే కాదు, స్మాలర్ స్టేట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా దీంట్లో అండర్లైన్ చేయడం. అంటే అప్పటికి 3 రాష్ట్రాలు ఏర్పడినవి. 3 రాష్ట్రాలు ఎప్పుడంటే 2000 ఆ టైం పీరియడ్లో మనకు తెలిసిందే. అవి జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ రెండు ఒకటే, పేర్లు మార్పు అన్నట్టు. అండ్ ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాలకి సంబంధించిన అంశాలు కూడా ఈ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకి అంటే 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రాలు ఏర్పడితే 2010 నాటికి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాల యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనే అంశం కోసము రాయడం జరిగింది. ఇగో ఇక్కడ స్మాలర్ స్టేట్కి సంబంధించింది కూడా, స్మాలర్ స్టేట్ ఏ విధంగా ఒక రాష్ట్రం ఏర్పడితే అది ఏ విధంగా మనగలుగుతుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించిన వాటికి ఎస్ఏ రాయడానికి కూడా పనికొస్తుంది. 2024 గ్రూప్ 1లో డైరెక్ట్ ఎస్ఏ ఈ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చింది. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యి ఆ ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఏ విధంగా 2000 నుంచి 2010 టెక్స్ట్ బుక్ రాసే నాటికి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పడం అనేది క్లియర్గా జరిగింది. ఇదే కాదు, భారతదేశం మొత్తానికి రీజనల్ డిస్పారిటీ అనేది, ప్రాంతీయ అసమానతలు అనేది ఏ విధంగా ఉన్నది, దేశం మొత్తానికి ఈ పేదరికంలో ఏ విధంగా అసమానతలు ఉన్నాయి, పేదరికంలో ప్రాంతాల వారీగా ఏ విధంగా అసమానతలు ఉన్నాయి, పావర్టీ అండ్ డెవలప్మెంట్ అంటాడు, పేదరికం అండ్ అభివృద్ధి. పేదరికం అభివృద్ధి మీద చాలా బాగా రాసింది. పేదరికం అభివృద్ధి అనేది 2025లో మనం, ఎందుకంటే సోషియో ఎకనామిక్ సర్వే 2024-25లో కానీ లేదంటే 2025-26 బడ్జెట్లో కూడా ఒక పాయింట్ చెప్పారు. ఏమని అంటే భారతదేశంలో పేదరికం 10% తగ్గిందనేది చెప్పారు. ఈ పేదరికం యొక్క మూలాలు దీంట్లో క్లియర్గా ఉంటుందన్నమాట. ఇదొక్కటే కాదు, ఈ స్మాలర్ రీజనల్ డిస్పారిటీలో బీహార్ రాష్ట్రాన్ని తీసుకున్నాడు స్పెషల్ రిఫరెన్స్గా తీసుకొని. బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి నమూనా అనేది, బీహార్ రాష్ట్రం ఏ విధంగా వెనుకబడిపోయింది అనేది మీరు కనుక గమనిస్తే 2024లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి మెజారిటీ రాలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ని, బీహార్ నుంచి నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ని తీసుకొని జరిగింది. ఈ 2 రాష్ట్రాల యొక్క మద్దతు, ఈ 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రిలతోని, వాళ్ళ సీట్లతోని నరేంద్ర మోడీ గవర్నమెంట్ 3వ టర్మ్ డిపెండ్ అయింది. అందుకనే మీరు బడ్జెట్లో చూసినా, సర్వేలో చూసినా కంపల్సరీ అలాకేషన్స్ అనేది బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నాయి. ఈ టెక్స్ట్ బుక్లో ఒక 2వ చాప్టర్లో రీజనల్ డిస్పారిటీలో బీహార్ ఏ విధంగా వెనకబడింది, బీహార్ ఏ విధంగా డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళాలి అనే యాంగిల్ ఉంది. కాబట్టి
మనం రాబోయే రోజుల్లో గ్రూప్ 1లో ఎస్ఏ రాయడానికి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మంచి మార్క్స్ తీసుకురావడానికి కానీ ఈ టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. గతంలో కూడా పడింది. అయితే టీఎస్పీఎస్సీ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఏమని అంటే ఒకసారి ఒక టెక్స్ట్ నుంచి కనుక క్వశ్చన్స్ వస్తే రెండవసారి మ్యాక్సిమం ఆ టెక్స్ట్ని తీసుకోడు, ఆ టెక్స్ట్ బుక్ని రిఫరెన్స్ తీసుకోడు. అయితే దాంట్లో ఉన్న అంశాలు వేరే బుక్లో ఉండడం వల్ల కూడా మనకు రావచ్చేమో కానీ జనరల్గా అయితే తీసుకోడు. తీసుకున్నాడు అంటే మాత్రం మన లక్కీ అన్నట్టే. అందుకనే ఇక దీంట్లో 3వ చాప్టర్లో రీజనల్ డిస్పారిటీలో ట్రైబల్ డెవలప్మెంట్ గురించి రాయడం జరిగింది. ఎస్పెషల్గా ట్రైబల్ ఏరియాస్ బస్తర్, ఛత్తీస్గఢ్లో ఉన్న బస్తర్ గురించి రాయడం జరిగింది. అయితే 2024-25 బడ్జెట్లో కానీ, 2025-26 బడ్జెట్లో కానీ, లేదంటే ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024-25లో కానీ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన స్కీమ్ని, ట్రైబల్ ఏరియాని డెవలప్ చేయాలనే యాంగిల్ అనేది ఒకటి ఉంది. కాబట్టి దీంట్లో ఉన్న అంశాలు కూడా మనకు మూలాలు క్లియర్గా మనకు యూజ్ అవుతుంది అన్నమాట, క్లియర్గా యూజ్ అవుతుంది. ఇదే కాదు, దీంట్లో ఒక 4వ చాప్టర్లో రీజనల్ డిస్పారిటీలో ఇంకొక అంశం కూడా చెప్పాడు. ఏమని? గ్రోవింగ్ డిస్పారిటీస్ డెవలప్మెంట్ ఇన్ ఇండియాలో ఈ రీజనల్ డిస్పారిటీస్ అనేది ఏ విధంగా పెరుగుకుంటూ పోతుంది అనే మూలాలని రాయడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ ఇక్కడ అండర్లైన్ చేశాను. ఇవి ఎస్ఏ రూపంలో 2024 గ్రూప్ 1లో ఉపయోగపడిందని ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు హెడ్లైన్స్ పెట్టి కనుక గ్రూప్ 1 ఎస్ఏ ఎకానమీని కనుక రాసి ఉంటే 2024 వీడియో చేసినట్టుకి మంచి మార్కులు వస్తాయి. అయితే మీరు ఎక్కడ ట్రెస్ చేయాలనేది నేను ఆల్రెడీ దీంట్లో అండర్లైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. దీంట్లో అండర్లైన్ చేయడం జరిగింది కాబట్టి మీరు డైరెక్ట్గా అంశాలను కనుక తీసుకొని ఉంటే బెటర్గా ఉండేది. ఇదే విధంగా తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా ఇది మీకు సింపుల్గా అర్థమవుతుంది. సింపుల్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ దొరుకుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. నేను దీంట్లో తెలుగులో కూడా అండర్లైన్ చేయడం జరిగింది. మన పిఎస్సి అఫీషియల్ ఛానల్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, లేదంటే వాట్సాప్ ఛానల్లో కూడా ఇలాంటి మెయిన్ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్న అంశాలను కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. అవి చూస్తే ఏంటంటే ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అనేది. అయితే సిహెచ్ హనుమంతరావు గారు ఏ టెక్స్ట్ బుక్ రాసినా కూడా పోటీ పరీక్షలో అడుగుతుంటారు. ఒకసారి ఇతను ఒక టెక్స్ట్ బుక్ రాశాడు. ఏమని అంటే తన అనుభవాలను జోడిస్తూ అంటే ఎక్స్పీరియన్స్, అతని యొక్క అనుభవాలు మార్కిజం, లెనినిజం నుండి నెహ్రూయిజం వరకు కూడా తన అనుభవాలను ఒక టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. దాని బేస్ మీద కూడా గతంలో క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్. అయితే ఈ బుక్ని ఎట్లా అడుగుతాడు అంటే టెక్స్ట్ బుక్ ఎవరు రాశారని కూడా అడగచ్చు. ఇప్పుడు వరకు అడగలేదు. అయితే ఇతను రాసిన మార్కిస్ట్, లెనినిజం నుంచి నెహ్రూయిజం వరకు ఏ విధంగా అనే దానికి టెక్స్ట్ బుక్ గతంలో ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది. అయితే సిహెచ్ హనుమంతరావు గారు దళిత బంధు అనే పథకం ఉంది చూడండి. కేసీఆర్ పెట్టిన దళిత బంధు అనే పథకానికి మూల ఆద్యుడు ఇతని. దళిత బంధు ఒక ఎకానమీలో ఎట్లా ఉండాలి అనే అంశాలకి కేసీఆర్కి సలహా ఇచ్చింది. ఇతని యొక్క థీసిస్ని బేస్ చేసుకొని, ఇతని యొక్క అనుభవాలను బేస్ చేసుకొని దళిత బంధు అనే పథకం అనేది కేసీఆర్ గారు తీసుకురావడం అనేది జరిగింది. ఇదే కాదు, హైదరాబాద్లో సెస్ అని ఉంటుంది. CESS, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని ఉంటుంది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ని స్థాపించింది ఎవరంటే ఇతనే, సెస్ స్థాపకుడు. ప్రజెంట్ అయితే హానరరీ ప్రొఫెసర్గా ఉన్నాడు. ప్లానింగ్ కమిషన్, నేషనల్ లెవెల్లో ప్లానింగ్ కమిషన్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా సలహాదారుడుగా ఉన్నారన్నమాట ఇతను గతంలో. అందుకనే హీ వాజ్ వెరీ ఎక్స్పర్ట్ పర్సన్. లోతైన విశ్లేషణలు చేయడం అని జరుగుతుంది. ఇతను ఎక్కడైనా ఆర్టికల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, ఎకానమీ రిలేటెడ్ ఏది రాసినా
ఎగ్జామ్లో పక్క క్వశ్చన్ అక్కడ వస్తుంది. అతను రీసెంట్గా రాసిన ఆర్టికల్ గ్రూప్ 1లో డైరెక్ట్గా గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏ రూపంలోకి వచ్చింది. అండ్ గ్రూప్ 1లో కూడా ఎకానమీ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినాయి ఇతను రాసిన దాంట్లో. ఈ చిన్న లాజిక్ కనుక తెలిసిన వాళ్ళకి తెలంగాణ ఎకానమీ మంచిగా ఎస్ఏలో ఒక 50 మార్కులు, మళ్ళీ తెలంగాణ ఎకానమీలో 50లో డైరెక్ట్గా ఇతను ఎస్ఏ 50 వచ్చినాయి, అంటే తెలంగాణ ఎకానమీ ఇవి 2 వచ్చినాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు మరి మీరు మీ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి చెప్పారంటే 100% చెప్పాను. వాళ్ళకు కూడా నేను క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ డిటో ఎస్ఏ కూడా దిగింది. రిమైనింగ్ 50 మార్కుల్లో 2 క్వశ్చన్లు ఇతను ఇచ్చిన వాటి నుంచే డైరెక్ట్గా కూడా దిగినాయి. మరి ఇతను ఇచ్చాడు ఎవరో తెలియదు, కానీ ఈసారి సిహెచ్ హనుమంతరావు సార్ యొక్క ఐడియాలజీ, ఇతని యొక్క విధానం, ఇతని టెక్స్ట్ బుక్ నుంచే ఆ క్వశ్చన్స్, ఆ హెడ్లైన్స్, వాటికి ఆన్సర్స్ అనేవి ఇది ఒకటే కాదండి, అన్నిటికీ అంతే. సింపుల్ లాజిక్. పోటీ పరీక్షలు ఏంటంటే మనం చదవగలగాలి. ఒక ప్రొఫెసర్ స్థాయి, ఒక చెప్పే ఎక్స్పర్ట్కి మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏదో వార్తలు చదివినట్టు కాకుండా మంచి ఎక్స్పర్ట్ ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటుందండి. ఒక నాలెడ్జ్ ఒక్కటే ఉండగానే సరిపోదు. నాలెడ్జ్ ఉండాలి, మనీ ఉండాలి, మంచి టెక్స్ట్ బుక్ ఉండాలి, మెంటర్ ఉండాలి, స్టూడెంట్ కూడా చదువుకోవడానికి టైం దొరకాలి, ఎగ్జామ్లో ఆలోచన విధానం రావాలి, పోస్టులు కూడా ఉండాలి, వేకెన్సీ ఆ కేటగిరీ కూడా ఉండాలి, ఆ కేటగిరీ వాళ్ళ జోన్ కూడా ఉండాలి, వాళ్ళ కులానికి కూడా ఉండాలి, చివరికి చిన్నపాటి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ కలిపితే ఉద్యోగం వస్తుంది. సాధారణంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే పిల్లలు ఏం ఉద్యోగాలు కొడతారంటే పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, కానిస్టేబుల్, ఎస్ఐ కొడతారు. ఒక సివిల్ సర్వీస్ స్థాయి స్టాండర్డ్ కనుక ఉంటే గ్రూప్ 1 కొట్టగలుగుతారు. గ్రూప్ 1 స్థాయి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కొట్టగలుగుతారు. గ్రూప్ 2 స్థాయి ప్రిపేర్ అయితే అందుకనే మీకు ఈ ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ పిల్లలందరూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. వాస్తవంగా చెప్పాలి అంటే నేను గతంలో కూడా పెట్టాను. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఇటు ఒక 1000 ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ఇవి ఉంటాయి. ఒక దగ్గర కూడా మీకు అన్ని సబ్జెక్టులు క్వాలిటీగా లభించదు, ఎక్సెప్ట్ పిఎస్సి పృథ్వీ స్టడీ సర్కిల్ తప్ప. ఇది నేను 100% చెప్పగలను. ఈ రికార్డు చేసుకోండి, మీరు ఇది ఫ్రీగా కూడా. ఇది అయితే ఇప్పుడు పాయింట్ కొద్దాం ఎందుకు చెప్పాను అనేది. అయితే ఇప్పుడు తెలంగాణ అకాడమీకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. తెలంగాణ అకాడమీకి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసిన టెక్స్ట్ బుక్. తెలుగు అకాడమీలో 2 రకాలు ఉంటుంది, చాలా జాగ్రత్త. తెలుగు అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఒక బుక్ ఉంటుంది. తెలుగు అకాడమీ ఫర్ అకాడమిక్ ఇయర్స్, బిఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పీజీకి ఒకటి ఉంటుంది. అయితే తెలుగు అకాడమీ వాళ్ళు ఫస్ట్లో 2016లో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసినప్పుడు సెస్ వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ 2022లో టెక్స్ట్ బుక్ తయారు చేసినప్పుడు అది సెస్ వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళే తయారు చేసింది. సిహెచ్ హనుమంతరావు గారు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. అందుకనే మీకు 2024లో గ్రూప్ 2లో తెలంగాణ అకాడమీ డిటో క్వశ్చన్స్ పడ్డాయి అన్నమాట. ఇతను రాసిన టెక్స్ట్ బుక్లో అక్కడ క్లిక్ అయ్యారు. ఒకటే టెక్స్ట్ బుక్ అని కాదు, ఎకానమీలో క్వశ్చన్స్ రావాలి, ఎట్ ఏ గ్లాన్స్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, సోషల్ ఎకనామిక్స్ సర్వే ఉంటుంది, అండ్ బడ్జెట్ యొక్క డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటుంది, కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, కొన్ని మ్యాగజైన్స్, ఇవన్నీ ఫాలో అయితే ఇది. సార్ మరి ఇవి అయితే మీరు చెప్పగలిగారు, ఓకే. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నా, రాకముందే చెప్పలేదంటే రాకముందే చెప్పాను. పృథ్వీ స్టడీ సర్కిల్ ఎవరైనా డిఎం బ్యాచ్ కానీ గ్రూప్ 2 బ్యాచ్ క్వశ్చన్స్ తీసుకున్న వాళ్ళు, స్పెషల్గా క్వశ్చన్స్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళు, డిఎం బ్యాచ్లో గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళు, ఇంటెన్సిటివ్ బ్యాచ్ వాళ్ళకి మీరు చూసేసుకోండి. ఈ టెక్స్ట్ బుక్ నుంచే అవి ఉన్నాయి. మరి ఈ బుక్ మేము చదవాలంటే మీరు నచ్చిన వాళ్ళు చదవచ్చు, యాజ్ యువర్ విష్. మన దగ్గర అయితే పిఎస్సిలో అయితే ఈ బుక్ని మన దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళకి పీడిఎఫ్ కంప్లీట్గా అండర్లైన్ చేసింది పంపిస్తాయి. ఎందుకంటే అండర్లైన్లో ఏముంటుందంటే గతంలో క్వశ్చన్స్ ఎక్కడైనా వచ్చిందో అక్కడ అండర్లైన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. రాబోయే క్వశ్చన్స్ ఏమేమి వచ్చినా ఏ ఏరియా రాలేదు కూడా మనకు అర్థమైపోతుంది. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఎస్పెషల్గా ఎవరైతే జాబ్ చేస్తున్నారో
ఎవరికైతే రోజుకి 1 గంట 2 అవర్స్ టైం దొరుకుతుందో ఆల్రెడీ కొంత నాలెడ్జ్ కలిగి ఉన్నాడో అలాంటి వాళ్ళకైతే నా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఈ టెక్స్ట్ బుక్ యొక్క సారాంశాలు కానీ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ఇతను కూడా రాబోయే రోజుల్లో ఒక 4-5 పుస్తకాలు రాయడం అనేది జరిగింది. మోనోగ్రాఫ్ అనేది రాశాడు. ఆ మోనోగ్రాఫ్ నుంచి కంపల్సరీ 2025లో జరిగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ కంపల్సరీ వస్తుంది. ఆ మోనోగ్రాఫ్ రాసిన తర్వాత వాటిని స్టడీ చేసి నేను కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాకుంటే అది పెయిడ్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే చెప్తాము, ఫ్రీ బ్యాచెస్ వాళ్ళకి ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాం. ఎస్, ఇది అంశాలు. అయితే మీరు ఒకసారి ఇది చదివితే మంచిది. ఎప్పటికైనా టెక్స్ట్ బుక్ మీకు జనరల్గా యూజ్ అనేది అవుతుంది. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఏముంది సారాంశం అంటే, ఒకటి 67, 68, 69 టైం పీరియడ్లో లలిత్ కుమార్ కమిటీ కానీ భార్గవ కమిటీ యొక్క అంశాలని డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాని మీద క్వశ్చన్స్ అడగలేదు. లలిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నా, ఏ అంశాలను తీసుకోలేదు అనేది అడగలేదు. స్ట్రైట్గా పైన క్వశ్చన్ అనేది మాత్రం అలా డెప్త్గా ఇస్తే మాత్రం ఈ టెక్స్ట్ బుక్ నుంచి మాత్రం రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ టెక్స్ట్ బుక్ అంటే రీజనల్ డిస్పారిటీస్, స్మాలర్ స్టేట్స్ అండ్ స్టేట్హుడ్ ఫర్ తెలంగాణ బై సిహెచ్ హనుమంతరావు గారు. ఇదే కాదు, వయసు రీత్యా కూడా చాలా పెద్దవారు కాబట్టి ఇతను కనుక రాబోయే రోజుల్లో 2025, 26, 27లో కనుక వార్తల్లో కనుక వస్తే కంపల్సరీ మన టెక్స్ట్ బుక్ అనేది క్వశ్చన్స్, ఈ టెక్స్ట్ బుక్ ఎవరు రాశారని అడగవచ్చు, లేదా అతని యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలని మనకు అడగడానికి 100% పాసిబిలిటీ అనేది ఉంది. థ్యాంక్ యూ.